S4 మీడియా ముందుగా హెడ్లైన్. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక. తాడేపల్లి వైసీపీ కార్యాలయ నిర్మాణాలు కూల్చివేత, కక్ష సాధింపు చర్యలు అన్న వైసీపీ. బీసీ హాస్టల్ తనిఖీలు చేసిన మంత్రి సవిత, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, విజయవాడ ఎలక్ట్రిసిటీ కాలనీలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత టీడీపీ బీసీ సాధికార సమితి నేతలతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లోని ప్రతి గదిని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చెప్పాలని, వాటికి పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. అదే సమయంలో వంట సరిగా ఉండటం లేదని, ఉడకని అన్నం పెడుతున్నట్లు కొంతమంది విద్యార్థులు చెప్పడంపై సిబ్బందిని నిలదీశారు. వంట ఒకచోట, భోజనం మరో చోట ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే డైనింగ్ హాల్లోకి భోజనం తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భోజనం చేసేటప్పుడు సంతృప్తిగా ఉండాలని, పదే పదే వంటగదిని డైనింగ్ రూమ్కి తిప్పితే ఎలా అని ప్రశ్నించారు. వంట సరుకులు, కూరగాయలు నాసిరకంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలోని నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు అనే వ్యక్తి ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో రాజు స్నేక్ క్యాచర్ టీంకు సమాచారం అందించాడు. స్నేక్ క్యాచర్ దత్తు బృందం కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాముతో పాటు మొత్తం 32 నాగుపాము పిల్లలను పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు.
పోయింది ఉడికి చూస్తా అవో పిల్లలు 20 యాడి అంటే దొరికినాయి గట్ల ఇక్కడ రామదా ఇస్తారా నిన్న 8 నిన్న 6 మంచిగా బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి అన్నీ నాలుగే తెస్తాను ఇక్కడే ఉంది మంచం మీద తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఉదయం 5:30 సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు. ప్రొక్లైన్ బుల్డోజర్లతో స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును వైఎస్ఆర్సీపీ నేతలు ఆశ్రయించారు. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశించినా వాటిని బేఖాతరు చేస్తూ చర్యలు తీసుకోవడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం కక్ష సాధింపు కోసమే ఈ చర్యలకు పాల్పడతారని అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ నిర్మాణాలను కూలగొట్టడంపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై కూల్చివేతలు దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యవాదమా లేక నిరంకుశత్వమా అని జగన్ పేర్కొన్నారు. చీరాల మండలం ఈపురుపాలెం యువతి దారుణ హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. బాధితులను పరామర్శించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే హోంమంత్రి వంగలపూడి అనిత నేరస్థలికి చేరుకున్నారు. అప్పటికే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సైతం ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. హంతకులను పట్టుకునేందుకు 5 బృందాలను నియమించారు. సుచరిత హత్య కేసును సవాల్గా తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలవమని చెబుతూ 10 లక్షల చెక్ను చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్యకు హోంమంత్రి అందించారు. ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి బాధిత కుటుంబానికి చెక్ ఇవ్వమని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది. దాని మేరగా మన కలెక్టర్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చెక్ కూడా ఇవ్వడం జరిగింది.
అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ శాసనసభ్యుడు అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పేరు ఒక్కటే రావడంతో ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన అయ్యన్న ఒకసారి ఎంపీగా 7 సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నూతన స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు. వారిని స్పీకర్ స్థానంలో ఆసీనులు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. రాజకీయాల కోసం ఉద్యమ నేత ముద్రగడను ఉరితీస్తున్నారు అని వైసీపీ నేత పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారని, కానీ ఉద్యమ నాయకులు మాత్రం అరుదుగా ఉంటారని అన్నారు. కాపు కులం పటిష్టత కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభంకు అండగా నిలవండి, వారిని అవమానిస్తే రిజర్వేషన్లు వస్తాయా అని ప్రశ్నించారు. మత్తులో మీరు ఆయనను అవమానపరుస్తున్నారని, తర్వాత నిజాలు గ్రహిస్తారని మహేష్ అన్నారు. ముద్రగడను కాపాడుకోలేకపోతే ఆ సామాజిక వర్గ ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. దూరదృష్టి లేని చోట జనం నేలపాలవుతారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో అధికారంలో ఉన్న వాళ్ళకి కళ్ళున్నాయి కానీ కన్నీళ్లు రాలేదు, చెవులు అస్సలు పనిచేయలేదు. ముద్రగడ పద్మనాభం గారికి అండగా ఉండి సంఘీభావం తెలియజేయాల్సినటువంటి సమయంలో వారిని అవమానిస్తే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు వస్తాయా? కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు వస్తాయా? ఉద్యమ సారథిని, ఉద్యమ నాయకుడిని కాపాడుకోలేకపోతే ఆ సామాజిక వర్గ ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఉద్యమ నాయకులు అరుదుగా పుడతారు. రాజకీయ నాయకులు ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. కానీ ఉద్యమ నాయకులు వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి కేవలం ఆ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తారు. వారి పోరాటంలో ఎక్కడా కూడా స్వార్థ ప్రయోజనాలు ఉండవన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ సామాజిక వర్గ ప్రయోజనాల కోసమైతే ముద్రగడ పద్మనాభం గారు నిరంతరం పోరాటం చేశారో,
ఏ సామాజిక వర్గ బిడ్డల భవిష్యత్తు కోసమైతే బలవడానికి సిద్ధపడ్డారో ఈ రోజున వారి చేతిలోనే ఘోరంగా అవమానింపబడ్డం ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమ నేతని ఉరితీయొద్దని కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరి కోసం ఎవరు పోరాటం చేశారు, ఎవరిది త్యాగం, ఎవరిది స్వార్థం, ఎవరిది పోరాటం, ఎవరిది వ్యామోహం, పోరాటం చేసింది ఎవరు, పదవులు దక్కించుకున్నది ఎవరు మీకు మిత్రుడు, ఎవరు మీకు మిత్రుడు కాదన్న వాస్తవం మత్తు వదిలిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలుస్తాయి. మనం ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారిని తక్కువ చేసి మాట్లాడితే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే. కాబట్టి వారు కాపు సామాజిక వర్గం కోసం బలంగా పోరాడని వ్యక్తి, బలంగా నిలబడ్డ వ్యక్తి, కేసులు పెట్టించుకున్న వ్యక్తి, జైలుకి వెళ్ళిన వ్యక్తి, కుటుంబాన్ని నడి రోడ్డు మీద అవమానించిన భరించిన వ్యక్తి. అటువంటి వారిని అవమానించొద్దని విజ్ఞప్తి చేస్తూ ముద్రగడ గారి పోరాటాన్ని మరవద్దని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్త జన శ్రేయస్సు కొరకు మరియు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితులను మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. వైదిక సిబ్బందిచే శాస్త్రకముగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కౌరవ సభలో శపథం చేసి బయటకు వచ్చా. నేడు ప్రజల ఆమోదంతో గౌరవ సభలోకి అడుగుపెట్టా. ఈ సభ గౌరవమే కాదు, రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ గౌరవపడాల్సిన బాధ్యత మన సభ పైన ఉంది. గతంలో మాదిరిగా బూతులు, వ్యక్తిత్వ హననం, హేళనలు ఉండవు. ఇది గౌరవ సభ, ప్రజల సభ అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే
కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపైన, గౌరవంగా బ్రతికి ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ, కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ఆ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వైసీపీ నేతలపై దాడులు ప్రారంభమయ్యాయని, వైసీపీ నేతల ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు అని ఆరోపించారు. దాడులపై ఫిర్యాదు చేస్తున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే వారిపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతుందని కాకాని అన్నారు. టీడీపీ చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, అవే వారి పాలిట శాపంగా మారతాయని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అతికి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పనుల మీద దాడులు ప్రారంభమయ్యాయి. అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే, ఒక పక్క తీవ్రమైనటువంటి దాడుల్ని కొనసాగిస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, ఆస్తులను హరిస్తూ, అన్ని రకాల వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. ఇందుకు పరాకాష్ట ఈరోజు ఒకసారి చూస్తే నిన్న జరిగినటువంటి ఉదంతం, తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో కోడూరు గ్రామంలో ఆక్వా రైతు కావలరెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఏరియేటర్స్ ఉన్నటువంటి ఆ గోడౌన్ని దుండగులు తగలబెట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాలలో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే, అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని, గాయపడినటువంటి వ్యక్తుల్ని, బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద
హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడిందనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులని తగులబెట్టి వాళ్ళని ఆర్థికంగా నష్టపరవాలనేటువంటి ఆలోచన, దీనితో పాటు ప్రైవేట్ ఆస్తులతో పాటు ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడ భద్రత లేకుండా పోయింది. అక్కడే ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా, కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబడడం జరిగింది. ఈరోజు ఒక పక్క అక్వా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను తగలబెట్టడం, దానితో పాటు అక్వా పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాల్లోకి వెళ్ళి విషం కలపడం, ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడ చూసినటువంటి పరిస్థితి లేదు. వ్యక్తులను గాయపరచడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాటిని తగులు పెట్టడం, పొలాల్లోకి వెళ్ళి చేలల్లో విషం కలపడం, పంటల్లో విషం కలపడం, నీళ్లలో అక్వా కుంటలకు సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే దానితో పాటు కట్టేపల్లికి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి ఈ బ్రిక్కి సంబంధించినటువంటిది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దాన్ని తొలగించడం జరిగింది. ఈ ప్రైవేటు వ్యక్తులకి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని తొలగించేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కేస్ స్టడీ అంటుంటాడు మాట్లాడితే ప్రతిదానికి. ఇది చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి కేస్ స్టడీ ఏంటంటే, నీకు అధికారం ఇస్తే మీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులకు పాల్పడుతున్నారనేటువంటి దానికి ఇది ఒక కేస్ స్టడీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక. తాడేపల్లి వైసీపీ కార్యాలయ నిర్మాణాలు కూల్చివేత, కక్ష సాధింపు చర్యలు అన్న వైసీపీ. బీసీ హాస్టల్ తనిఖీలు చేసిన మంత్రి సవిత, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.